హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. రాజు యువ వికాసం స్కీమ్ అనేది మనకి నిన్న అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది. ఆన్‌లైన్‌లో అనేది ఏ విధంగా అప్లై చేయాలి అనేసి నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది నిన్న. దాంట్లో కూడా కొంతమందికి కొన్ని డౌట్స్ అనేది ఉంది. ఆ డౌట్స్ కూడా ఎందుకొస్తాయంటే మీరనేది వీడియో కంప్లీట్‌గా చూడకుండా స్కిప్ చేస్తూ చూస్తే మాత్రం మీకు కంప్లీట్‌గా డౌట్సే వస్తాయి. కామెంట్స్ పెడితే దానికి రిప్లై కూడా మనం ఇవ్వడం జరగదు. మనం చెప్పని వాటికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది గానీ, అలాగే మీరనేది ఈ 3 నిమిషాల వీడియో చూసి మీరు అప్లై చేసే విధానం కూడా మీ 3 నిమిషాల్లో ఉంటది. ఈ 3 నిమిషాల వీడియో కూడా మీరు చూడలేకపోతే 3,00,000 లోన్‌కి ఏ విధంగా అప్లై చేద్దాం అనుకుంటున్నారో మీరే ఒకసారి ఆలోచించుకోండి. మీరనేది వీడియోని స్కిప్ చేసుకుంటూ చూస్తే మాత్రం మీకైతే ఏం అర్థం కాదు. నేననేది మీకు నిన్న వచ్చిన కామెంట్స్‌కి ఈరోజు రిప్లైకి దానికి సంబంధించిన వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఏ విధంగా ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి? మీరు చిన్న చిన్న మిస్టేక్ చేసుకోవడం ద్వారా ఏంటంటే ఆన్‌లైన్‌లో ఒక్క మిస్టేక్ తప్పు పడ్డా గానీ మీకు అప్రూవర్ అయినా గానీ తర్వాత రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ మళ్ళీ మీ బ్యాంక్ దగ్గర పోయినా గానీ అట్లా రిజెక్ట్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. నెక్స్ట్ మీకు గవర్నమెంట్ నుంచి అనేది కూడా స్కీమ్ అనేది పొందరు మీరు. ఒకసారి అప్రూవర్ అని పడ్డదనుకో మీకు డబ్బులు వచ్చినా రాకున్నా గానీ మీరు అనేది ఆన్‌లైన్‌లో అప్రూవర్ చూపిస్తుంది. అది కూడా ఒకసారి చూసుకోండి మీరు. మీరు గూగుల్‌కి వెళ్ళేసిన తర్వాత టీఎస్ఓబి ఎంఎంఎస్ అనేసి వెబ్‌సైట్ టైప్ చేసుకోండి. టైప్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ వచ్చే ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. టీఎస్ఓబి ఎంఎంఎస్ అనేది ఉంటుంది చూసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది రాజు యువ వికాసం స్కీమ్ అనేసి కూడా రిజిస్ట్రేషన్ క్లిక్ హర్ అని ఉంటుంది. ఇది అనేది క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఎంబీసీ బీసీ కార్పొరేషన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనేసి కూడా ఇక్కడైతే రావడం జరుగుతుంది. మళ్ళీ క్లిక్ హర్ టు అప్లికేషన్ ఫామ్ రాజు యువ వికాసం స్కీమ్ అని ఉంటుంది. ఇది అనేది కూడా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ నెక్స్ట్ క్రిస్టియన్ మైనారిటీ నెక్స్ట్ మైనారిటీ ఇలా అనేటివి ఉంటున్నాయి. మీకు ఎటువంటి సంబంధించిన మీ క్యాస్ట్ ఉంటే అది అనేది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీ ఆధార్‌లో ఏ విధంగా నేమ్ ఉంటే ఆ విధంగా నేము నెక్స్ట్ ఆధార్‌లో ఏ విధంగా నెంబర్ ఉంటే ఆ విధంగా నెంబరు అనేది ఎంటర్ చేయాలండి. ఇక్కడ కూడా ఒక పాయింట్ ఉంటుంది చూసుకోండి. రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే అప్లికేషన్స్ అనేది అవుతుంది. ఇది అనేది ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేము ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్‌గా రేషన్ కార్డు నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఎవరైనా కొత్త వాళ్ళు కూడా ఇంతకుముందు రేషన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకొని చూసుకోండి. మీ రేషన్ కార్డు అనేది కూడా ఇక్కడ తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇండివిజువల్ అనేసి పెట్టుకోండి. తర్వాత ఇక్కడ బ్యాంక్ లింకింగ్ స్కీమ్ అని ఉంటుంది. అది అనేది క్లిక్ చేసుకోండి. ఇక్కడ సెక్టర్స్ వచ్చేసి చూసుకోండి. అగ్రికల్చర్ సెక్టర్ ఉంటుంది, యానిమల్ హస్బెండరీ ఉంటుంది, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ ఉంటుంది. మీరు అనేది కార్లు ఏమైనా ట్రాక్టర్లు కొనుక్కోవాలంటే ట్రాన్స్పోర్ట్ సెక్టర్ పెట్టుకోండి. నెక్స్ట్ ఏమైనా యానిమల్ సంబంధించినవి పెట్టాలంటే మీరు ఇది అని పెట్టుకోండి. నెక్స్ట్ అగ్రికల్చర్ సెక్టర్ అని ఉంటుంది. అది కూడా చూసుకోండి. మీ బిజినెస్ సెక్టర్ అని మీరు ఏమైనా బిజినెస్ పెట్టాలనుకుంటే బిజినెస్ అని కూడా ఉంటుంది. బిజినెస్ చూపించడానికి నేను చూస్తున్నాను. ఈ బిజినెస్లో ఎయిర్ కూలర్ మేకింగ్ అని చాలా ఉంటాయి. ఇందులో బేకరీకి సంబంధించినవి, మొబైల్ షాప్ సంబంధించినవి, నెక్స్ట్ ఇంటర్నెట్ సంబంధించినవి, చికెన్ షాప్స్ సంబంధించినవి, ఇలా అనేది కోకోనట్ షాపు, క్లాత్ షాపు, ఇవన్నీ కూడా బిజినెసెస్ మీరు పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అగ్రికల్చర్ సంబంధించినవి సెలెక్ట్ చేసుకుంటే అయితే మీకు ఇక్కడ అగ్రికల్చర్ సంబంధించినవి వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సంబంధించినవి చూసుకున్నట్టయితే ఇక్కడ ఆటో, కార్, ట్రాక్టర్ ఈ 3 అనేది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కారు కొనుక్కోవాలంటే కారు అప్లై చేసుకోవచ్చు. ఆటో కొనుక్కోవాలంటే ఆటో అప్లై చేసుకోవచ్చు. ఇది అనేది ఉంటుంది చూసుకోండి. మీరు బిజినెస్ పెట్టాలనుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఏదో ఒకటి మీరు మీకు సూట్ అయ్యే బిజినెస్ ఏది ఉంటుందో అది అనేది చూసుకొని క్లిక్ చేసుకోండి. ఆ బిజినెస్ అనేది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. 2 లక్షల నుంచి 4 లక్షల వరకు అనేది మీకు లోన్ అనేది పెట్టుకోవచ్చు అనేసి కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీరు తర్వాత గో అని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్, మండలం, విలేజ్, గ్రామ పంచాయతీ అనేది కూడా సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగానే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ యూనిట్ కాస్ట్ అనేది ఉంది. ఇక్కడ మనకి 2 లక్షల నుంచి 4 లక్షలు పెట్టుకోవచ్చు అనేసి చెప్పారు. నేను అనేది 1 లక్ష రూపాయలు కొట్టి చూపిస్తాను మీకు ఎంత వస్తుంది అనేసి కూడా ఇక్కడ అనేది మనకు అర్థమైపోతుంది. మినిమం 2 లక్షలు అంటారు కాబట్టి 1 లక్ష రూపాయలు అనేది ఆప్షన్ లేదు మనకి. ఇక్కడ 2 లక్షల నుంచే మనం పెట్టుకోవాలి. 2 లక్షలు పెట్టుకుంటే ఇక్కడ వచ్చేసి 1,40,000 రూపాయలు అనేది మనకు బ్యాంకు సబ్సిడీ కట్ అయిపోయి మనం 60,000 రూపాయలు దీనికి కూడా వడ్డీ లేకుండా ఈ 60,000 రూపాయలు మనం ఈఎంఐ రూపంలో కట్టుకోవాలి. ఇది అనేది చూసుకోండి. మనకు వచ్చేది మాత్రం టోటల్ 2 లక్షల రూపాయలు అనేది చెక్ రావడం జరుగుతుంది బ్యాంక్ నుంచి. దాంట్లో మనం కట్టేది 60,000, 1,40,000 అనేది కట్ అవుతుంది. ఇక్కడ అలాగే 3 లక్షలు పెట్టి చూద్దాం. 3 లక్షలు పెట్టిన తర్వాత మనకి ఇక్కడ ఎంత 1,80,000 సబ్సిడీ కట్ అయిపోతుంది. ఇక్కడ 1,20,000 రూపాయలు కట్టాలనేసి కూడా చూపిస్తుంది. మనకు వచ్చేది 3 లక్షలు. ఇది అనేది చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీ బ్యాంకు బ్రాంచ్, నెక్స్ట్ మీది ఏంది అనేది కూడా ఎఫ్సి అనేది టైప్ చేసుకోవాలి. కొంతమందికి కొన్ని బ్యాంకులు అనేది చూపించట్లేదు. అది కూడా అనేది మీరు చూసుకోండి ఒకసారి. బ్రాంచెస్ అనేది ఎస్బీఐ, యూనియన్ ఇవి అనేది మెయిన్ బ్రాంచెస్ అనేది ఉంటుంది. ఆ విధంగా కూడా చూసుకోండి. ఈ అప్లికేషన్స్కి అయితే ఖచ్చితంగా పాన్ కార్డు అనేది ఉండాలి అండి. పాన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి.
నెక్స్ట్ ఇక్కడ మీరు హ్యాండిక్యాప్డా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఏమైనా ఉందా, భర్త లేదా తండ్రి పేరు, నెక్స్ట్ మేలా ఫీమేలా అనేసి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా ఉండాలండి. నెక్స్ట్ ఇక్కడ క్యాస్ట్ ఇన్కమ్ నెంబర్ అనేది టైప్ చేసుకోండి. రీసెంట్ గా ఉన్న క్యాస్ట్ ఇన్కమ్ ఉండాలి. నాకు ఓల్డ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది, నాకు ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది అనేసి కూడా కామెంట్స్ వచ్చాయి. ఓల్డ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే 1 year లోపే యాక్సెప్ట్ చేస్తారండి ఏదైనా కానీ. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇయర్లీ అప్లై చేసుకోవాలి. క్యాస్ట్ ఎప్పటిదున్నా సరిపోతుంది తెలంగాణ దగ్గర. నెక్స్ట్ ఇక్కడ మీ క్వాలిఫికేషన్ అనేది కూడా ఎంటర్ చేసుకోండి. కొంతమంది క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. ఇక్కడ 10th బిఫోర్ ఎవరైనా 10th ఫెయిల్ అయినా కానీ 10th పాస్ అయినా చదువుకున్నా కానీ అప్లై చేసుకోవచ్చు అనేసి కూడా ఇక్కడ. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకొని, యాన్యువల్ ఇన్కమ్ ఎంటర్ చేసుకొని, నెక్స్ట్ మొబైల్ నెంబర్ అనేది కూడా రన్నింగ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా 2 మొబైల్ నెంబర్లు అనేది ఇచ్చుకోండి. నెక్స్ట్ మీరు ఏం పని చేస్తున్నారు అనేది కూడా ఉంటుంది, దానికి సంబంధించింది కూడా మీరు పెట్టుకోండి. మీ ఇంటి నెంబరు మీ ఆధార్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఫుల్ అడ్రస్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ బెనిఫిటరీ పాస్ ఫోటో సైజు అప్లోడ్ చేసుకోవాలండి. అది కూడా 50 KB లోపే ఉండాలి. నెక్స్ట్ పాన్ కార్డు కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేసుకోవాలండి. పాన్ కార్డ్ అనేది కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇక్కడ మ్యాండేటరీ కాదనేసి కూడా చెప్తున్నారు, కానీ పాన్ కార్డు అప్లై చేస్తేనే మనకు అనేది కూడా ఏదైనా ఉంటుంది. ఇది 2 లక్షల పైన కాబట్టి మనకు ఖచ్చితంగా పాన్ కార్డు ఉండాల్సింది. ఇది అనేది అన్ని అప్లోడ్ చేసిన తర్వాత ఒకసారి మీరు రీవెరిఫికేషన్ చేసుకున్న తర్వాత, ప్రివ్యూ చూసుకున్న తర్వాత సబ్మిట్ అనేది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు అనేది ఫామ్ రావడం జరుగుతుంది. అది గ్రామ పంచాయతీలు ఇవ్వాలా, ఎంఆర్ ఆఫీసులు ఇవ్వాలా అనేది కూడా మనకి నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అనేది చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.